దుర్గమ్మ సేవకుడు కృష్ణయ్య సాధకుడు ఖాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రిచే భగవద్గీత ప్రవచనాల కార్యక్రమం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఖాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత గీతగాన ప్రవచనకర్త, నాటిక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి భగవద్గీత ప్రవచనాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నతనం నుండే పిల్లలకు భగవద్గీత నేర్పాలి అని తల్లిదండ్రులకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. భగవద్గీత నేర్చుకుంటే మంచి భవిష్యత్తుకు ఉంటుందని ఆయన తెలిపారు. కొరదాల రామకృష్ణ ఖాండ్రేగుల శ్రీరామ్ ఎల్వి గంగాధర శాస్త్రిని గజమాలతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ, దుర్గమ్మ సేవకుడు కృష్ణయ్య సాధకుడు, ఖాండ్రేగుల శ్రీరామ్, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగబాబు, ఎన్టీఆర్ వైద్యాలయం చైర్మన్ ఆల రామచంద్రరావు, తిమ్మాపాతుల చక్రవర్తి, సకల గోవింద, గండేపల్లి మురళి, పలు నాయకులు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అని సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఒక్క రాత్రిలో కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు మిత్రులారా. అది ఆ నటుడికి, ఆ పరిపాలకుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన జీవితానికి ఉన్న విలువ, శక్తి. వాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, గాయకుడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు, పాలకుడు కాలేడు. పాలకుడు అయ్యాడు అంటే ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం 100% ఉందని అర్థం. ఇది